వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. గురుభ్యో నమః. ఈరోజు 28/7/2025. ఈరోజు రాశి ఫలాలు చూచుకుందాం. మేషరాశి. మేషరాశి ఫలాలు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారంలోనూ ఊహల ఆధారితమైన పథకంలోనూ పెట్టుబడి పెట్టకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుకుంటారు. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతిపరచండి. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్గా పిలుపుతారు. ఈ రాశికి చెందిన వారు మీ కోరుకున్న సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్యలు ఒకసారిగా దూరి అంత పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకి దారి తీయవచ్చు. ఆరోగ్య సమస్యానికి వస్తే రాహు మంచి ప్రభావంతో అతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సహాయపడండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీరు ఈరోజు రాత్రిలోపు అర్థకలబలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వస్తుంది. మీరు అతిగా లీనమైపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబాలు దెబ్బతింటాయి. తోలి చూపులోనే ప్రేమలు పడవచ్చును. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పని తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్టయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్యోగానికి కూడా లోనవుతారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తెలుస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ స్నేహితులుగా ఉండటానికి కోరుకుంటారు. మరింత మేలుకుడుగా సంతోషంగా ఒప్పుకుంటారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడొచ్చున్నారు. ఆఫీసులో మీ పనికి మెచ్చుకొల్లు దక్కుచున్న ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు. దీని వలన మీ యొక్క చాలా సమస్యలు తొలగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఈ యొక్క మీకు అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. ఆరోగ్య సమస్యానికి వస్తే ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల యొక్క మితమైన పరిణామాన్ని ఉపయోగించండి. ఆర్థిక శ్రేయస్సు కోసం మీకు ఉపయోగపడుతుంది. తదుపరి రాశి కర్కట రాశి. ఈరోజు మీరు చాలా ఉత్సాహముగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్ముకోవాలంటున్నారో వారికి మంచిగా పోనేవారు దొరుకుతారు. దీని వలన మీకు బాగా కలిసి వస్తుంది. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితమప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలేడు మాటలంటారు. వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. రొమాన్స్ కి మంచి రోజు. మీ మరింత తగిన అని విశ్వసిస్తే తప్ప మీ కమిట్మెంట్ ని చేయకండి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. మీ జీవిత భాగ్యస్వామి ఈ రోజు ఓ ఏంజల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. కర్కట రాశి ఆరోగ్య సమస్యని కోసం నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చని 5 ఆకులు ఉంచండి. సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం మీకు సహాయపడుతుంది. తదుపరి రాశి సింహరాశి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చేయవలసిన ఉన్నది. మీకు అదనంగా మిగిలిన సహాయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చెయ్యండి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరమంద సహాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలను మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అవసరాల ఆందోళనలు మరియు బెంగులు ఈ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి
దారితీసి ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీ చుట్టల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈ ఇరుగురు పొరుగురు ప్రయత్నించవచ్చు, కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. తదుపరి రాశి కన్యారాశి. మీ శ్రీమతితో బంధం మీ ధరస్సు ప్రవర్తన వలన పాడవుతుంది. మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఏ మాత్రం వీలున్న మర్చుకోవటానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసేటప్పటికి మీ యొక్క సంబంధయత్రం దృఢపడుతుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. రోమన్స్ మరియు సోషలిజం అనేవి పెండింగ్ పనులు కానీ వాటిని అధిగమిస్తాయి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనపు వినిపించి మీకు సహాయం చేయలాగా ఉపకరిస్తుంది. ఈమెక వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. తదుపరి రాశి తులారాశి. గాలిలో మెడలు కట్టడం మీకు సహాయపడదు. మీ కుటుంబం వారు ఆశించే మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడి చెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చీకాకు పరిచినివ్వకండి. ఆకస్మికగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. ఈ రోజు క్రొత్త భవిష్యగమిత్తం ప్రామాణపూర్వకమైనది. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు. పెళ్లి తాలూకా నిజమైన పరవశం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి. కొత్త బంధుత్వం ఘర్షకాలం నిలిచేది ఎక్కువగా ప్రయోజనకరముగా ఉండగలదు. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారి మీ హృదయానికి బలంగా తాకి మనస్సుకు నచ్చుతారు. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీరొకరు తగినంత సమయమును దొరుకుతుంది. దానిని మీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. పెళ్లి తాలూకు నిజమైన పరవశ ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమైన రోజు. వినోదం మీకు సేదరితగలవు. ఈ రాసుల్లో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది. ఇతరుల సలహాల మేరకు వింటూ పని చేయడమే తప్పనిసరిగల రోజు. ప్రేమలో మునిగిన వారికి ఈ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయము గడపవలసి మీకు వారితో సమయము గడపడము ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామ్యంతో భావోద్వేగమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శరీరక కలి యొక్క అత్యుత్తమ అనుభూతిని మిగులు చేస్తుంది. తదుపరి రాశి మకర రాశి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో పొదుపులు విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. సాయంత్రం మీరున్న చోటికి అనుకునే అతిథులు క్రమిస్తారు. ఇది మీ జీవితంకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన
దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపులను పొందుతాయి. ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడ్డారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుట మంచిది. మనములు మీకు అత్యంత ఆనందకాయలు కాగలరు. ఏమైక జీవితం ఆశను తెస్తుంది. వినోదాలకు సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పని చేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. పెళ్లి తాలూకా చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు. తదుపరి రాశి మీనరాశి. నిరంతరం మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలను సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌక్యకరమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. చిల్లర వ్యాపారులకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీ మూడ్నెస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.